ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రత్యేకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకులకి, ప్రధానమంత్రి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. తర్వాత ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ఒక తీర్మానాన్ని అనౌన్స్ చేశారు. అది మీ అందరూ చూశారు. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల జాబితాలో మరలా బుడగ జంగం కమ్యూనిటీని చేర్చవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఒక తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ తీర్మానం మీద మా సభలో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానం సభా సమక్షంలో ఉంది. అనుకూలంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి, అవునన్నారు, అందరూ అవునన్నారు. తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. తర్వాత నిన్న మొన్న సార్ విజయవంతంగా క్రీడల పోటీలు జరిగాయి. చాలా బాగా జరిగాయి. చాలామంది ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళా ఎమ్మెల్యేలు కూడా రాత్రి 8-9 గంటల వరకు ఆడుతూనే ఉన్నారు. ప్రజలు కూడా, విజయవాడ ప్రజలు కూడా నేషనల్ గేమ్స్ అయినట్టు స్టేడియం కూడా వచ్చారు సార్. బ్రహ్మాండంగా జరిగింది. సభ్యులంతా ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొన్నారు సార్. అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన సభ్యులు విభిన్న కళారంగంలో కూడా వారు తాలూకు టాలెంట్ చూపించడానికి ప్రదర్శనలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఆ తర్వాత ఆర్థిక శాఖ మంత్రి గారు మరి మీ ఆశీర్వాదంతో సభ్యులకు విందు కూడా ఏర్పాటు చేశారు సార్. అంతే సభ్యులందరినీ కోరుతున్నానండి, డెఫినెట్గా ఈ 2 రోజులు ఎంతో సహకరించారు, బ్రహ్మాండంగా చేశారు. రాష్ట్రం అంతా కూడా అనేక మంది బ్రహ్మాండంగా చేశారని చెప్పి మంచి పేరు కూడా మనకు వచ్చింది. కాబట్టి సాయంత్రం 4:30 ప్రాంతానికల్లా మన విజయవాడ A1 కన్వెన్షన్ హాల్కి వస్తే అక్కడ మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా విజేతలందరికీ కూడా ప్రైజెస్ ఇస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సార్ మన వాళ్ళు చేస్తున్నారు సార్. ఎమ్మెల్యేస్ చేత ఉంది. ఆ కార్యక్రమానికి వచ్చి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఆటల పోటీల్లో నెక్స్ట్ ఇయర్ అని సార్ పాల్గొని అందరూ సభ్యులందరూ వచ్చి, మంత్రులందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నేను కోరుకున్నానండి. సార్ అందరినీ కూడా